నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హుస్నాబాద్ ప్రాంత రైతుల దశాబ్దాల స్వప్నమైన గౌరవల్లి ప్రాజెక్ట్ ప్రస్తుతం రాజకీయ వైరుధ్యాలకు అనిశ్చితికి మధ్య కొట్టుమిట్టాడుతుంది. నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంగా ప్రారంభమైన ఈ రిజర్వాయర్ ప్రస్థానం అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం నిర్వసితుల ఆవేదనల మధ్య ఒక కీలక మలుపు దగ్గర నిలిచింది. హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికంగా భావించే ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆద్యంతం మలుపులతో సాగింది. 2009లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం 1.41 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2000 ఎకరాల భూసేకరణ జరిపి ఎకరానికి సుమారు 2 లక్షల పరిహారం చెల్లించి కట్ట పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని సుమారు 8 టీఎంసీలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సామర్థ్యం పెరగడంతో అదనంగా మరో 2000 ఎకరాల భూమి అవసరమైంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 10లో భాగంగా వరద కాలువ ద్వారా వచ్చే నీటిని ఈ రిజర్వాయర్కు తరలిస్తారు. ఇది పూర్తయితే హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలతో పాటు హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాంతోపాటు సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కూడా లబ్ధి పొందుతాయి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని, ముఖ్యంగా గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆయన అధికారులతో పదే సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మంజూరు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు కలిసి పాల్గొన్న ఆయన ఈ ప్రాంత రైతుల గోస తీర్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన డెడ్లైన్గా పెట్టుకొని అన్ని రకాల పర్యావరణ అనుమతులు పొంది రైతులకు నీరందించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనులను వేగవంతం చేస్తుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నాటికి భూసేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతుల కేసును సైతం వ్యూహాత్మకంగా ఎదుర్కొని 1,00,000 ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది. గత ప్రభుత్వ హయాంలోనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృషితో 98% పనులు పూర్తయ్యాయని, కేవలం 2% పనుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు వాదిస్తున్నారు. గతంలోనే ట్రయల్ రన్ విజయవంతం చేసిన తమ ఘనతను మరుగున పడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల విమర్శల పోరాటంలో అసలైన బాధితులుగా రైతులే మిగిలిపోతున్నారు. గుడాటిపల్లి వంటి ముంపు గ్రామాల్లో సర్వస్వం కోల్పోయిన నిరసతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా సుమారు 50 ఎకరాల భూమి, అందులోని బావులు, కట్టడాలకు రావాల్సిన పరిహారం పెండింగ్లో ఉంది. బొడిగ బాలయ్య, బద్దం శంకరెడ్డి వంటి భూ నిర్వసితుల నేతలు తమకు రావాల్సిన చట్టబద్ధమైన పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. 60 మంది పెళ్ళైన అమ్మాయిలకు రావాల్సిన R&R ప్యాకేజు నేటికి కాగితాలకే పరిమితమైంది. న్యాయపరమైన పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తే తాము వేసిన కోర్టు కేసులన్నీ వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని నిరసితులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గౌరవెల్లితో పాటు గండిపల్లి రిజర్వాయర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గండిపల్లి పూర్తికి మరో 100 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీని ద్వారానే అక్కన్నపేట మండలంలోని 14,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. నాయకుల ప్రకటనలు మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కాలువల్లో నీరు పారినప్పుడే గౌరవెల్లి కళ నెరవేరుతుంది. త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికల వేళ ఈ సమీక్షలు కేవలం ఓట్ల కోసమా, లేక నిజంగానే రైతన్నల కష్టాలు తీరుస్తారా అన్నది వేచి చూడాలి. ఇలా మొత్తానికైతే మాత్రం గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. హుస్నాబాద్ ప్రాంత కలల తీర్చడానికైతే మాత్రం ఈ రిజర్వాయర్ చాలా అవసరం ఉంది. దీనికోసం ఎన్నో ఏళ్ళుగా అయితే మాత్రం ఇటు ఆ ప్రాంత రైతులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇక
పెరుగుతూ ఇలా పెండింగ్లో పడుతూ మాత్రం తాజా పరిస్థితికి అయితే వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు కూడా 2015లో అయితే మాత్రం దీన్ని టేకప్ చేసి అప్పుడున్న టీఎంసీలను కూడా పెంచి అంటే సుమారు 1.5 టీఎంసీలను 8 టీఎంసీలకు పెంచింది. అలాగే 2000 ఎకరాలను కూడా మరో అదనంగా అవసరం ఉంటుందని కూడా భూసేకరణ చేపట్టింది. దాంతోపాటు కాళేశ్వరం 10 ప్యాకేజ్ నుండి వచ్చిన నీళ్లను కూడా ఆ వరద నీళ్ళని మాత్రం ఈ ప్రాజెక్టుకు వస్తుందన్న దృష్టిలో పెట్టుకొని గౌరవేలికి ప్రాధాన్యత కూడా ఇచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్లలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభించలేకపోయింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవేలిపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఈ యొక్క ఉస్నాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉండడంతో పొన్నం ప్రభాకర్ అయితే మాత్రం తన హయాంలో తన నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక మంత్రిగా తనకు కూడా ఒక మంచి పేరు వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే పూర్తి చేశాము. 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ అయితే మాత్రం కాలయాపన చేసింది. ఎంతసేపు కాళేశ్వరం అని చెప్పి కూడా మిగతా ప్రాజెక్టులను కూడా వదిలేసింది. మొత్తానికైతే మాత్రం మేము ప్రాధాన్యత ఇచ్చాము, గతంలో మేమే ప్రారంభించాము, ఇప్పుడు మేమే పూర్తి చేశామని ఒక మెసేజ్ని అయితే మాత్రం తెలంగాణ సర్కార్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక మంత్రి పొన్నం అయితే మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ వ్యవహారంతో భాగంగా ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేస్తే పేరు వస్తుంది, తద్వారా ఒక మంచి రైతులకు న్యాయం చేసే ఒక అవకాశం తన హయాంలో మిగులుస్తుందని కూడా ఆయన అంచనా వేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్తో కలిపి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాగైనా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం మేము ఆల్రెడీ గౌరవేలికి సంబంధించిన ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసినాము, చివరిలో కొద్దిగా వర్క్ పెండింగ్లో ఆగిపోయింది, 98% మేము పూర్తి చేసిన మా ప్రాజెక్టును 2% పనులు చేసి ఇలా కాలయాపన చేసి మేమేదో చేస్తున్నామని చెప్పి క్రెడిట్ కొట్టే ప్రయత్నం అయితే మాత్రం కాంగ్రెస్ చేస్తుందని కూడా స్థానిక బీఆర్ఎస్ అయితే మాత్రం ఆరోపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా నేను అప్పుడున్నప్పుడే ట్రయల్ రన్ అయిపోయింది, భూసేకరణ అయిపోయింది, అన్ని రకాలుగా కూడా సిద్ధమైపోయింది, ఇప్పుడు వీళ్ళేదో మేమే చేసినట్టు గౌరవెల్లి మేమే నిర్మించినట్టు ఈ యొక్క ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది తప్ప మా కష్టాన్ని క్రెడిట్ కొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. తద్వారా మేము చేసింది ఏమి లేదని చరిత్రను మరుగున పడేలాగా చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇక గౌరవెల్లిపై చాలా అంశాలు కూడా ఉన్నాయి. రైతుల భూసేకరణ సంబంధించిన అంశం ఉంది, వాళ్ళకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. R&R ప్యాకేజ్ కూడా పెండింగ్లో ఉండిపోయింది, కొంతమందికి పరిహారం అందలేదు, మరికొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కూడా కట్టించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి పరిషత్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాల కోసమే ఈ అంశాన్ని తీసుకొస్తున్నారా, లేకపోతే గౌరవెల్లి ప్రాజెక్టు పైన నిజంగానే ఒక చిత్తశుద్ధితో ముందడుగేస్తున్నారనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ తమ భూమిని ప్రాజెక్టు కోసము 1,00,000 ఎకరాలను సస్యశ్యామలం చేయడం కోసం ఎంతోమంది తమ కష్టపడి సంపాదించుకున్న తమ భూమిని రైతులు త్యాగం చేశారు. వాళ్లకు పరిహారం దక్కాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వంపై ఉన్నది. ఆ రకంగా వాళ్ళకు వివిధ రకాలుగా వాళ్ళకైతే మాత్రం పరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటే ఇటు ప్రాజెక్టు ద్వారా రైతులకు ఉపయోగపడ్డట్టు ఉంటుంది, ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది, ప్రతిపక్షాల విమర్శలకు కూడా అధికార పార్టీ ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గౌరవెల్లికి సంబంధించిన ప్రాజెక్టు కోసం అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. వివిధ రకాల చర్చ జరుగుతుంది, ఇటు రైతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది. మంత్రి పొన్నం సీరియస్గా తీసుకున్నారు. జూన్ 2 లోపు భూసేకరణ పూర్తి చేయాలని చూస్తున్నారు. అతి త్వరలో కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభించి ప్రజలకు ఆ ప్రాంత రైతులకు అంకితం చేయాలని కూడా మంత్రి పొన్నం అయితే మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారము ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మరి కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మరి ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి అయితే మాత్రం సిద్ధమవుతుంది. ఎలాంటి అంశాలు మరి ప్రస్తావనకు వస్తాయో, ప్రభావితం చూపుతాయో త్వరలో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతుంది.